కాదు నేను మా ప్రొడ్యూసర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. మొన్న మీ హీరో రీ రిలీజ్లు ఫ్రైడే రోజు అంటే వాడికే బాధ వేసింది. రీ రిలీజ్లు అనేటి ఫ్రైడే రోజు వద్దు, మండే కానీ లేదా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే పెట్టుకుంటే చిన్న సినిమాలకు అవకాశాలు పెద్ద సినిమాలు లేనప్పుడు ఒక ధైర్యంతో అరే మాకు ఒక స్పేస్ దొరికింది అని చెప్పేసి చిన్న సినిమాలు వేసుకుంటారు. సో ఆ టైంలో రీ రిలీజ్లు వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? లైక్ వై యు ఆర్ నాట్ టాకింగ్, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది నా క్వశ్చన్. ఆ పీరియడ్ గారు అంటే మీరు ఎందుకంటే చాలా సాఫ్ట్, కానీ చాలామందికి ఏంటంటే ఉంటుంది క్వశ్చన్ అడగాలని, బట్ అడగలేకపోతున్నారు. పెద్ద సినిమాలతోనే వేయచ్చు రీ రిలీజ్లు, లేదా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే వేసుకోవచ్చు. సో ఈవెన్ ఓటీటీలో కూడా ఫ్రైడే రోజు కాకుండా లైక్ మండే, ట్యూస్డే అట్లా వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. బట్ జస్ట్ రిక్వెస్ట్ చేసిన నేను, మీరు దాని మీద ఏం స్పందిస్తారో నాకు ఎందుకంటే కావాలి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ షుడ్ ఆస్క్ హిమ్ అన్న. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను అడగాల, అంటే యాజ్ ఎ యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క యాక్టర్కి ఉండాలన్న. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఈరోజు 15-20 రోజుల నుంచి నిద్రపోతలేను. నిన్న నైట్ కూడా 2 o'clock దాకా ఆఫీస్లో ఉండి 2:30 దాకా మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉండి అక్కడ నిన్న నైట్ ఫుటేజ్ తీసుకున్నాం మేము థియేటర్స్కి వెళ్ళి. అది తీసుకొని ఎడిటింగ్ చేయాలి అది ఇది అని చెప్పేసి నిన్న నైట్ మేము మెసేజ్లో చూపెడతాం. పొద్దున్న లేచి మళ్ళీ సక్సెస్ మీట్. ఎందుకంటే ప్రతి హీరోకి ఆ బాధ్యత అనేది ఉండాలి. ప్రతి యాక్టర్, ఒక ప్రొడ్యూసర్ అతన్ని నమ్మి సినిమా చేస్తున్నారంటే డెఫినెట్లీ భుజాల మీద ఓన్లీ సినిమానే కాదు, పబ్లిసిటీ మీద కూడా, పబ్లిసిటీ టైంలో అండ్ ఆడియన్స్ని రప్పించే విషయంలో ఒక యాక్టర్గా ఎప్పుడు ప్రొడ్యూసర్కి సపోర్ట్గా ఉండాలని నేను నమ్ముతా ఎప్పుడు. సో దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అలా రీ రిలీజ్కి ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి సార్. నా క్వశ్చన్ అడగబుద్ది అయింది, ప్లీజ్. యాక్చువల్లీ మేము ఫస్ట్ August 18th రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 2 weeks ముందు కొన్ని వేరే సినిమాలు కూడా వచ్చి అవి పోస్ట్ పోన్ చేసేది. కానీ August 18th మంచి సోలో రిలీజు, మన సినిమాకి చాలా బాగుంటుంది, వెరీ గుడ్ డేట్ అన్నారు అందరూ. సో అదేమైందంటే మళ్ళీ ఒక 1 week దగ్గరికి వచ్చే లోపల మళ్ళీ ప్రతి రిలీజ్ అని మళ్ళీ 3 సినిమాలు ఏమొచ్చాయి. సో బట్ ఏంటంటే ఒక చిన్న సినిమాకి ఒక వీకెండ్ స్కోప్ దొరకటమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఐ మీన్ హానెస్ట్గా చెప్తున్నా, మేము ద వెరీ న్యూ ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మేము తీసేది అందరు కొత్త వాళ్ళతో. సో అలాంటి స్కోప్లో ఒక వీక్ ఒక చిన్న సినిమాకి ఫస్ట్ ప్లేస్ దొరకటమే చాలా కష్టంగా ఉంది. బట్ లక్కీగా మిస్టర్ ప్రింట్ దొరికింది. కానీ మళ్ళీ రిలీజ్ అని తెలుగు రిలీజ్లు, మళ్ళీ తమిళ్ రిలీజ్లు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా స్మాల్ ప్రొడ్యూసర్స్కి అయితే, కొత్త క్యాస్టింగ్ వాళ్ళకి, కొత్త డైరెక్టర్స్కి ఐ థింక్ చాలా ఇంపాక్ట్ అవుతుందని అనిపించింది నాకు పర్సనల్గా అయితే. బట్ అంటే రిలీజ్ వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ హీరో. బట్ వాళ్ళు మండే, ట్యూస్డే చేసుకుంటే ఎందుకంటే ఎట్లా ఫ్యాన్స్ ఎప్పుడైనా ఓకే కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఇట్స్ జస్ట్ యాజ్ ఏ స్మాల్ ప్రొడ్యూసర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమాలు వచ్చినప్పుడు పెద్ద సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ వీటికి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అసలుకే చిన్న సినిమా రిలీజ్ చేయడం కష్టంగా ఉన్న టైంలో ఇవన్నీ మళ్ళీ కొన్ని కన్సర్న్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఐ థింక్ మేబీ ఐల్ రైజ్ దిస్ ఇష్యూ విత్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆల్సో. కాకపోతే కొంచెం ఆ యాంగిల్లో చూస్తే అందరూ చిన్న సినిమాలు బతుకుతాయి, కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశం వస్తుంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు మండే, ట్యూస్డే ఆర్ వెన్స్డే వీక్ డేస్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో డెఫినెట్గా అంటే కంప్లైంట్ కాదు, జస్ట్ ఐ విల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ అనుకున్నాం మేము సినిమా, కానీ కొన్ని రిలీజ్ అయినాయి కాబట్టి, ఎందుకంటే ఫ్యాన్స్ కానీ అందరూ మూమెంటం దానికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా నెక్స్ట్ 3 months దాకా ఒక చిన్న సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. సో స్మాల్ ప్రొడ్యూసర్స్కి చాలా ఇష్యూస్ అవుతున్నాయి. నా దగ్గర కూడా వచ్చి చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఒక స్కోప్ దొరకాలి కదా. లక్కీగా ఒకటి దొరికితే అవి కూడా రిలీజ్లు వస్తున్నాయి. సో అది అనే కంప్లైంట్ కాదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.